వచ్చి బాబుని చూసాను పైకి ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉన్నారు. కదలికలు చాలా అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యం అలాగే మన ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. ఏదైతే యూనియన్ అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి చేసి చెప్పచ్చు. మన ఫ్యామిలీకి ఖచ్చితంగా అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్. మీ అందరూ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది. కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో అంతకుమించి ఎక్కువ మాట్లాడింది సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తున్నారు. ఇక కాంట్రవర్సీ ఏం లేకుండా ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుకున్నాను సార్. నా కేసు కోర్టు పడలేదు కాబట్టి మీరు మాట్లాడుకుంటున్నారు. అంటే నాకంటూ కొంచెం నా సైడ్ నుంచి లీగల్గా వాయిస్ ఉన్నారు. సో నేను ఇంతవరకు మాట్లాడుతున్నాను. దయచేసి నాకు అర్థం చేసుకుంటాను. నా కేసు కోర్టు పడలేదు. నేను ఇది నేను బయట వచ్చినప్పుడు ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీ అందరికి నమస్కారం. ఈరోజు నేను వచ్చి బాబుని చూశాను, బయటికి వెళ్ళాను. అంటే ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా కదలికలు అయితే చాలా బాగుంది. సో ఇలానే అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యం ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా వెరీ హ్యాపీ. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి చెప్పచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా దగ్గర జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు చెప్తున్నారు సార్. అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్. మీ అందరూ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది. కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు ముందుకు రాలేరు. సో అంతకుమించి ఎక్కువ మాట్లాడింది సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తున్నారు. ఇక కాంట్రవర్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, కేసులు కావచ్చు, దీనికి సంబంధించి ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ తో చాలా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమన్నా కలిసారా, మాట్లాడారా? లేదు, నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీ చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు?